హలో ఎవ్రీవన్. గత వీడియోలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ప్రతి ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఈరోజు సింపుల్గా తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు మార్కెట్ బై గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రెసిస్టెన్స్ అంటే ఏమిటి, సపోర్ట్ అంటే ఏమిటి, అసలు ఇవి ఎలా పనిచేస్తాయి అనేది చాలా సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ప్రైస్ అనేది మార్కెట్ పైకి తీసుకెళ్తూ ఉంటుంది. మార్కెట్ పైకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట ఆగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ రివర్స్ వస్తుంది. దీన్ని రెసిస్టెన్స్ అంటారు. ఎందుకంటే అక్కడ సెల్లర్స్ ఎక్కువగా అమ్ముతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ పిక్చర్ని గమనించండి. 80 నుండి 100కి వెళ్ళింది, కానీ అక్కడ మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చింది. అంటే 100 దగ్గర చాలా మంది అమ్మడం వల్ల మళ్ళీ 90కి అనేది పడిపోయింది. అంటే 100 అనేది రెసిస్టెన్స్ అని అర్థం. రెసిస్టెన్స్ దగ్గర ఏం చేయాలి? వెంటనే సెల్ చేయకండి. రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ రావాలి, వాల్యూమ్ ఎక్కువగా ఉండాలి, ట్రెండ్ కూడా కన్ఫర్మ్ చేయాలి. రెండవది సపోర్ట్ అంటే ఏమిటి? మనం ఇంతకు ముందు రెసిస్టెన్స్ చెప్పుకున్నట్టయితే ఒక స్టాక్ ప్రైస్ అనేది కిందకు వస్తూ ఒక స్థాయి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఈ స్థాయినే సపోర్ట్ అంటారు. ఎందుకంటే అక్కడ బయర్స్ ఎక్కువగా కొనడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక పిక్చర్ ఇస్తున్నా, దీనిలో గమనించండి. 100 నుంచి కిందకి డౌన్ ట్రెండ్ లో వస్తూ ఉంది, కానీ కింద 80 దగ్గర మళ్ళీ రివర్స్ అయ్యి 90కి వెళ్ళింది. అంటే 80 దగ్గర చాలా మంది కొనడం వల్ల మళ్ళీ 90కి వెళ్ళింది. అంటే 80 అనేది సపోర్ట్. సపోర్ట్ దగ్గర ఏం చేయాలి? వెంటనే బై చేయకండి. గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ రావాలి, వాల్యూమ్ పెరగాలి, ట్రెండ్ కూడా చూడాలి. అప్పుడే మనం సపోర్ట్ దగ్గర బై ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మనం ట్రేడింగ్ చార్ట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గుర్తించాలి? ఇప్పుడు షేర్ ప్రైస్ అనేది చాలా సార్లు ఇలా కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. అంటే చాలా సార్లు ఒక ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. ఎక్కడ అయితే ప్రైస్ దగ్గర ఎక్కువగా సపోర్ట్ తీసుకుందో అక్కడ ఒక హారిజంటల్ లైన్ గీసి అక్కడ మనం సపోర్ట్ గా ఉంచుకోవచ్చు. సేమ్ టు సేమ్ రెసిస్టెన్స్. ఎక్కడ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుందో అక్కడ మనం ఒక హారిజంటల్ లైన్ గీసి దాన్ని రెసిస్టెన్స్ గా మనం గుర్తించుకోవచ్చు. నాది ఒక చివరి సలహా. చాలా మంది సపోర్ట్ దగ్గరకు రాగానే బై చేస్తూ ఉంటారు, అలాగే రెసిస్టెన్స్ తాకగానే అమ్మేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఈరోజు మనం నేర్చుకున్నవి సపోర్ట్ అంటే బయర్స్ జోన్, రెసిస్టెన్స్ అంటే సెల్లర్స్ జోన్. అండ్ కన్ఫర్మేషన్ లేకుండా మనం ట్రేడ్ చేయకూడదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ కోసం మార్కెట్ బై గణేష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్, ఫేక్ బ్రేక్అవుట్ ఎలా గుర్తించాలి, రియల్ బ్రేక్అవుట్ ఎలా ట్రేడ్ చేయాలి, బిగినర్స్ చేసే తప్పులు, ఈ టాపిక్ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ టాపిక్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో అందరూ తప్పకుండా రేపటి వీడియోలో తెలుసుకుందాం.